ఇంక మా వారు చేప తీసుకురావడానికి అయితే వెళ్ళారు గుడివాడ. అక్కడ చేపించుకురానా ఇంక తీసుకురానా అని అయితే అడిగారు. అక్కడ చేపించుకురానా తీసుకురానా అయితే అడిగారు. అయితే అక్కడ చేయించాలంటే కేజీకి వచ్చేసి 25 రూపాయలు 30 రూపాయలు అలా తీసుకుంటారంట. ఎందుకు, నేను చేసేస్తాను ఇంటికాడ. వీడియో అయితే తీసుకోవాలనుకుంటున్నాను కదా, వీడియోలో కూడా పెట్టేద్దాము అని చెప్పి తీసుకురామని చెప్పాను. మీకు కూడా చూపిద్దాము. చేపల కూర పెద్దది తీసుకురామన్నానండి. కట్లా అయితే తీసుకురామన్నాను. కట్ల చేప అది రేటు ఎక్కువగానే ఉంటుంది. మరి వచ్చినాక కానీ దాని రేట్ ఎంత అన్నది, చేప కూడా ఎలా ఉన్నది కూడా మీకు చూపించేస్తాను నేను. ఇంకే వెళ్ళారు, గుడివాడ వెళ్ళాలండి. మాకు ఇక్కడెక్కడ దొరకవు చేపలు. గుడివాడ అయితే వెళ్ళాలి. గుడివాడ బైపాస్ రోడ్లోకి వెళ్ళి తీసుకురావాలి. అక్కడైతేనే మనకి అన్ని రకాల చేపలని కానీ, మనకి పీతలని కానీ, రొయ్యలని కానీ అన్నీ అక్కడే ఉంటాయి మనకి. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళారు. మనం ఏం తెచ్చుకోవాలన్నా సరే కంపల్సరీ గుడివాడ అయితేనే వెళ్ళాలి. గుడివాడ అని తెచ్చుకోవాలండి. ఇంకెళ్ళాడు మా వారు. వచ్చినాక అయితే మీకు చూపించేస్తాను నేను. రండి, చేప అయితే తీసుకొచ్చారు. చెప్పే కదా తీసుకొస్తున్నారని. ఇదిగోండి చేప బతికే ఉంది. చేప అయితే బతికే ఉంది. 2 కేజీలన్నర అయితే ఉందంటండి. 2 కేజీలన్నర ఉందంట. రేట్ వచ్చేసి 450 రూపాయలు పడిందంట. ఇది అంటే కేజీ వచ్చి 200 పడుతుంది. కేజీ వచ్చి 200 పడింది. ఇది 2 కేజీలన్నర ఉంది. 450 రూపాయలు తీసుకుందంట. ఎక్కువే చెప్పిందంటండి. ఇంక మా వారు బేరమాడైతే ఇది తీసుకొచ్చారు. ఇంక ఇది చేసేది ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను. కొట్టదు ఎక్కను తెగుద్ది గుడిదేనా. మా వారైతే కోస్తున్నారండి. ఇది పేరు కట్ల అండి. కట్ల అంటారు చేప. హాయ్ చెప్పు దీపు. ఊరంతా చూపు మాగా నీరా చూడండి. పులుసు అయితే మా వారు చక్క తెల్లగా కోసేసారు. ఇక చూడండి, ఇంకా తోముకునే పని లేదు. మనం ముక్కలు కట్ చేసుకుని అయితే కోసేసుకోవచ్చు. చక్క తెల్లగా కోసేసారు కదా. నాకు రాదు, అందుకే ఇంక మా వారే కోసారు. నేనైతే ఇప్పుడు ముక్కలు కోస్తాను. దాన్ని చూద్దరు కానీ తెగుద్దంటావా జాగ్రత్త. ఇది మా వారు కోసిచ్చారు కదండి, నేను కట్ చేసుకుంటున్నాను. ఇది చూడండి, భలే తెల్లగా వచ్చింది కదా. బాగా కోసాడు మా ఆయన. అసలు కుదరదు. కింద సాకుని కింద
తెగిద్ది. నీ కూడా కోసేయాల్సింది. కత్తి పెడితే నా వల్ల కావట్లేదండి అసలు. నేను షాక్తోనే కోసుకుంటా. పెద్ద చేప కదా కుదరట్లా. పక్కొద్దాం. ఇది 2 ముక్కలే కోస్తా, ఎందుకంటే కొయ్యలేము. 2 ముక్కలు కోసుకున్నామంటే ముందుగా. ఇక చూడండి కోసేసాను ముక్కలు అయితే. ఎట్టగొట్ట తిప్పలైతే పడి కోసేసాను. చక్కగా బాగా వచ్చినాయి ముక్కలు. ఇగోండి తలకాయ అయితే 2 ముక్కలు కోసాను. ఇదిగో తలకాయ 2 ముక్కలు కోసా. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేటప్పుడు అయితే చూపించేస్తాను. కర్రీ కూడా ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసుకుంటాను. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా అయితే అదే పట్రా కడిగేసుకుంటాను. కడిగేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు చూపించేస్తాను. చెప్పు. హాయ్ అండి. హాయ్ అండి. అది మేము చాలా మరి చెప్పు అడుగుది అడుగుడు వాళ్ళ చూస్తున్నాడు. సిరా తాగుతున్నాడు. ఆడు బాబా చూస్తుంది. ఇదిగోండి నేలో అయిపోయి మా ఇల్లు వాసు గెట్ ఇల్లు మొక్కలకి. ఇదిగోండి మొక్క. నల్లవెల్లి పేస్ట్, అల్లము, అలాగే జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే పట్టాను. ఉల్లిపాయలు అయితే 3 అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. కొత్తిమీర కొద్ది తీసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా కొద్ది తీసుకున్నాను. నేను ఇవన్నీ తీసుకున్నాను చేపల కర్రీలోకి అయితే. ఈ చేపలు మనకి నీళ్ళు కారిపోవడానికి అయితే జల్లెడ బుట్టలు అయితే వేసుకుని ఇలా ఉంచాను. ఇక చింతపండు నానబెట్టానండి. ఒక 50 గ్రాముల దాకా అయితే నానబెట్టేసాను చింతపండు. మనకి ఇదేమో వచ్చింది కదా, ఇది కర్రీలోకి వేసుకుందాం. కర్రీ సగం ఉడికినాక అయితే ఇది వేసుకోవాలి, లేదంటే కర్రీ మొత్తం అయిపోతుంది. చేప ముక్కలు అయితే వేసుకుందాం అండి. మీరు అట్టగే మార్చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తున్నానండి. చేపల కూర కదా, నీ సాస్ వచ్చింది అందుకని చెప్పి ఎక్కువ వేస్తున్నాను. గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ డబ్బా ఏది దీపు, కారం వేస్తాం. కారం కూడా ఎక్కువే పట్టుద్దండి మనకి. కారం, పులుపు, నూనె ఎక్కువే పట్టుద్ది, ఎందుకంటే చేపల కూర కదా ఎక్కువే పట్టుద్ది. 4 స్పూన్లు అయితే వేసాను నేను. సాల్ట్ వేస్తున్నా.
సాల్ట్ 2 స్పూన్లు వేసానండి. కొత్తిమీర, కరివేపాకు. ఇది చూడు అసలు ఏంటో మరి. ఆయిల్ అయితే పోస్తుందండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువే పట్టు. ఇదంతా కలిపేసుకున్నాం. ఇంక ఇలా కలిపేసుకోవాలి మనం. ఇలా పెద్దగా తీసుకోవాలండి, ఎందుకంటే ఖాళీగా ఉడకాలి మనకి చేపల కూర అనేది. చింతపండు రసం తీసుకుందాం. చింతపండు రసం పోసుకుందాం. కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. కాలు కడుక్కో, కాలు కడుక్కో మాకు. మామిడి కలర్ వచ్చినాయి అంట పిల్లలు. మామిడి కలర్ వచ్చినాయి అంట. మామిడి కలర్ మనకి వచ్చినాయిగా. ముక్క మునిగి ఎంత పోసుకుంటే చాలండి. పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. కర్రీ అయితే మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదండి. జన వచ్చింది కదా మనకు కొద్దిగా. ఇదైతే మన కర్రీ కొద్దిగా ఉడికినాక అయితే ఇదైతే వేసుకుందాం జన. ఇంక కూర కొంచెం ఉడికిందండి, తిప్పుకుందాం. కూర ఎప్పుడు కూడా గట్టితో మనం తిప్పుకోకూడదు. ఇలా మసిగుడ్డతో పట్టుకుని 2 చేతులతో ఇలా కలుపుకోవాలి. గట్టితో ఎప్పుడు కూడా తిప్పుకోకూడదు, ముక్క అనేది ఇల్లిపోద్ది. ఇంకొక 5 నిమిషాలు మన కూర కనుక ఉడికితే అయిపోయినట్లే. అదే జనైనా కూరలో వద్దా. ఇప్పుడు జన అయితే వేసుకుందామండి మనం. ఇది జన. మనకు జన వేసినాక కదపకూడదు. జన వేసినాక అయితే కదపకూడదు. ఒక 5 నిమిషాలు ఆగినాక అయితే కదుపుకుందాం. ఆయిల్ బాగా తేలింది కదా, మనకు ఒక 10 నిమిషాలు ఉడికితే కర్రీ అయిపోయినట్లే. ఒకసారి తిప్పుకుందామండి. మనకు కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మనం ఇలా తిప్పుకుంటానే ఉండాలి. ఉంచుదా ఇలా పులుసు. కట్ చేసా. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా దానికి కర్రీ ఎలా ఉన్నది టేస్ట్ చేసి మీకైతే చెప్పేస్తాను. అదిగోండి కర్రీ అయితే వేసుకుని తింటున్నాను. నాకు తోక ముక్క ఎక్కువ ఇష్టం, అయితే తోక ముక్క వేసుకుంటాను. టేస్ట్ చేస్తాను.
బాగుందండి, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మీకు కూడా నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొక వీడియోతో రేపు ముందుకు వచ్చేస్తాం. బాయ్. అమ్మ నాది